అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. స్పెషల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ రోజు ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే నా ఛానల్ కి 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను కొన్ని ఛానల్స్ చూస్తూ ఉన్నాను. వారి ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతున్నా కూడా వారి ఛానల్స్ కి 200, 300, 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. బట్ నా విషయానికి వస్తే మాత్రము మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా స్టార్ట్ చేసిన 1 month లోనే నా ఛానల్ కి 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ కొత్త వారు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. రానున్న రోజుల్లో మేము మా ఓన్ కంటెంట్ తో మా ఓన్ వాయిస్ తో వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. అండ్ అలానే చేస్తాం కూడా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ మన వీడియోలో 500 సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా నేను ఒక మంచి స్వీట్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా? అదే అండి, అందరూ ఎంతో ఇష్టపడే మోతీచూర్ లడ్డు. సో మోతీచూర్ లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ మోతీచూర్ లడ్డూని నేను ట్రై చేస్తున్నాను. సో మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఈ లడ్డూస్ ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం రండి. సో ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లోకి 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. 1 కప్పు శనగపిండిలోకి 1 కప్పు వాటర్ని తీసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు అనేది లేకుండా ఈ విధంగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ జారుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. అప్పుడే మనకి మోతీచూర్ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకం కోసం ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన 1 కప్పు పంచదార వేసుకొని 1 కప్పు పంచదారకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇలా మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి పాకం పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. సో ఇలా కలిపిన తర్వాత తీగ పాకం వచ్చేలాగా మనం చూసుకోవాలి. చేత్తో ఇలా అంటే మనకు తెలుస్తుంది తీగ పాకం వచ్చినట్టు. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి నేను చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నాను. కలర్ఫుల్గా ఉంటుందని. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే కనుక స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని కొంచెంగా ఆయిల్లో ఇలా వేసుకుంటూ ఉండాలి. ఒక్కచోటే పోసుకోకండి. రౌండ్గా ముద్దలా వస్తుంది, మనకి సరిగా రాదు, ఫ్రై అవ్వదు, లోపల ఉడకకుండా అలా ఉంటుంది. సో మీరు ఇలా చిన్నగా వేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇదంతా కూడా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలాగే మిగిలిన పిండినంతా కూడా వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా చిన్న మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. పెద్ద మిక్సీ జార్లో వేసుకుంటే లోపలంతా మనకి పిండి అయిపోతుంది. సో చిన్న మిక్సీ జార్లో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగానే మనం మిగిలిన మొత్తాన్ని కూడా ఇలా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇలా వస్తుంది చూసారా. ఇప్పుడు ఇదంతా కూడా మనం పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పాకంలో వేసుకోవాలి. పాకం ఎప్పుడైనా కూడా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పాకంలో మనకి ఇదంతా కూడా కొంచెం ఉడుకుతున్నట్టు ఉంటుంది చూసారా. పాకంలో వేసినప్పుడు మనం ఇలా కలుపుతూ ఉండాలి, అంతా కలిసేటట్టు. ఇదంతా దగ్గర పడేంత వరకు మనం ఇలాగే కలుపుతూ ఉండి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. నెయ్యి వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోవాలి. నేను ప్యూర్ బఫెలో మిల్క్ నెయ్యిని వేస్తున్నాను. అది ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది కదా. సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి జీడిపప్పు పలుకులను తీసుకుంటున్నాను. మీకు నచ్చినవి మీరు తీసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు పలుకులను తీసుకొని ఇలా అంతా దగ్గర పడేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి. చూసారా, అంతా ఇలా దగ్గర పడి ఆరిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నా పర్లేదు, అప్పుడు మనం ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అందరూ ఇష్టపడే ఈ మోతీచూర్ లడ్డూని చేసుకోవడం ఎంత ఈజీనో చూసారా. చాలా సింపుల్గా అయిపోయింది ప్రాసెస్ అనేది. సో ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.